వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. మీ కెరీర్లో చాలా ఒక టఫెస్ట్ కేసుగా సత్యం రామలింగరాజు గారి కేసుని చెప్తున్నారు. ఆ కేస్ స్టడీ గురించి మాకు ఒకసారి చెప్తారు. ఫడ్జింగ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్స్ అంట. బ్యాలెన్స్ షీట్లో మామూలుగా ఏం పెడతాం, మనకున్న లయబిలిటీస్, అసెట్స్. మీరు 10 కోట్లకు వర్క్ ఇచ్చారు వాళ్ళు, కానీ వాళ్ళ దాంట్లో 15 కోట్లు చూపించారు. మరి 5 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఈ 5 కోట్లు వాళ్ళు ఏం చూపించారంటే మేము బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు వేసామన్నారు. మరి బ్యాంకు వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ ఇవ్వరు, కాబట్టి ఈ 5 కోట్లకు ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా వీళ్ళే తయారు చేశారు, వీళ్ళే క్రియేట్ చేసి ఈ విధంగా సుమారుగా ఒక 5,000 కోట్ల రూపాయలు ఇందులో లేని మొత్తాన్ని చూపించడం జరిగింది. ఈ కంపెనీలో ఉన్న వాళ్ళకి లోపల ఏం జరుగుతుందో తెలుస్తుంది. కాబట్టి ఈ 10 మంది ఏం చేశారంటే వాళ్ళ షేర్లను బయటికి తీసుకుని వీళ్ళు మైటాస్ కంపెనీలు పెట్టి అందులో భూములు కొనడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే నా బ్యాలెన్స్ షీట్లో సుమారుగా 5,000 కోట్ల లోటు ఉంది. నేను ఈ డబ్బులు పెట్టి కొన్న భూముల విలువ సుమారు 8,000 కోట్లు. సత్యంని మైటాస్ని కలపాలంటే ఈ మైటాస్ సత్యం కలయిక అవ్వాలి. అందుకని ఆ రోజు ఐ థింక్ జనవరి 2009 అనుకుంటా, ఆ రోజు ఆయన ఓపెన్గా మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారిలో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మోకాళ్ళ చిప్పులు అరిగిపోయి చాలామంది సర్జరీకి వెళ్తున్నారు. అయితే సర్జరీయే దిక్కు అనుకునే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త చెప్పింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతుంది. సో ఇమీడియట్గా ఈ సమస్యతో బాధపడేవారు ఈ కింద నెంబర్కు కాల్ చేయండి. నమస్తే. తెలుగు రాష్ట్రాల్లోనే ఆయన పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైనమిక్ పోలీస్ ఆఫీసర్గా అందరికి కూడా సుపరిచితులు. ముఖ్యంగా సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఆయన చేసినటువంటి ఛాలెంజింగ్ కేసులు ఎన్నో ఈ రాష్ట్రంలో ఉన్నాయి. సో మనతో పాటు ఉన్నారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే విజయ్ గారు. మీ కెరీర్లో చాలా ఒక టఫెస్ట్ కేసుగా సత్యం రామలింగరాజు గారి కేసుని చెప్తుంటారు. ఆ కేస్ స్టడీ గురించి మాకు ఒకసారి చెప్తారు. సత్యం కంప్యూటర్స్లో ఉన్న ప్రతి వింగ్లో వెళ్ళి మాట్లాడాను. మీకు తెలిసిన విషయాలు మాకు చెప్పండి. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారం రాబట్టిన తర్వాత ఫైనల్గా ఇందులో జరిగిన అంశాలు ఇవి. వీటిని ఏ విధంగా మనం ఇన్వెస్టిగేషన్గా మార్చాలి అన్న దాని గురించి మా టీమ్స్ అన్నీ కూడా మేము వర్క్ చేసాము. సో ముఖ్యంగా అందులో జరిగింది ఏంటంటే దాన్ని ఫడ్జింగ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్స్ అంటారు. అంటే బ్యాలెన్స్ షీట్లో ఉన్న విషయాలు నిజంగా జరిగిన విషయాలు కాకుండా దాన్ని ఎక్కువ ఇన్ఫ్లేట్ చేసి వేయడం, క్రియేట్ చేయడం. బ్యాలెన్స్ షీట్లో మామూలుగా ఏం పెడతాం, మనకున్న లయబిలిటీస్, అసెట్స్. సో వాటన్నిటిలో చూస్తే వాళ్ళు వచ్చిన వ్యాపారం కన్నా దాన్ని ఆల్మోస్ట్ 1.5 times దాన్ని మాకు ఎక్కువ వ్యాపారం చేసామన్న విధంగా బ్యాలెన్స్ షీట్లను మార్చారు. మీరు సత్యం కంప్యూటర్స్కి ఒక వర్క్ ఇచ్చారు. ఓకే, ఆ వర్క్కి మీరు 10 కోట్లు ఇస్తామని చెప్పారు. సో మీరు 10 కోట్లకు వర్క్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఆ పని చేసి దాని ద్వారా మీకు ఇన్వాయిస్లు ఇస్తుంటే మీరు వాళ్ళకి పేమెంట్స్ చేస్తారు. కానీ మీరు ఇచ్చింది వాళ్ళకి 10 కోట్ల పని, కానీ వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో మీరు 15 కోట్లకి ఇచ్చారని చెప్పి రాసుకున్నారు. 5 కోట్లు ఎక్స్ట్రా అంటే ఏమవుతుందంటే నా వ్యాపారం ఎంత ఎక్కువ ఉంది ఎక్కువగా చూపించుకోవడం. దానివల్ల ఏమవుతుందంటే అప్పుడు ఐటీ భూమి ఉండేది. ఐటీ కంపెనీల మధ్య ఒక స్పర్ధ, ఒక కాంపిటీషన్. కాబట్టి ఏ కంపెనీ ఎక్కువ బిజినెస్ చేస్తుంది అని వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో ఉంటే ప్రాజెక్టులు అన్నీ వస్తాయి అన్నది వాళ్ళ కొత్త ప్రాజెక్టులు రావడం కోసం, అంటే ఎక్స్పాన్షన్ టైం టైం. కాబట్టి నేను ఇంత బిజినెస్ చేస్తున్నాను నా బ్యాలెన్స్ షీట్లో వస్తే ప్రాజెక్ట్స్ నాకు ఎక్కువ వస్తాయి. మీలాంటి వారు లేకుంటే మిగతా వాళ్ళు వీళ్ళందరూ వచ్చి బిజినెస్ ఇస్తారు. ఆ తర్వాత ఏమైందంటే సార్ మీరు 10 కోట్లకు వర్క్ ఇచ్చారు వాళ్ళు, కానీ వాళ్ళ దాంట్లో 15 కోట్లు చూపించారు. మరి 5 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి వాళ్ళు చూపించిన 5 కోట్లు ఏం చేయాలి, వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి, మ్యాచ్ అవ్వాలి. కానీ మ్యాచ్ అవ్వవు. ఎందుకంటే మీరు ఇచ్చింది 10 కోట్లే. బ్యాంక్ వాళ్ళని స్టేట్మెంట్ ఇస్తే మీరు ఇచ్చిన 10 కోట్లే వాళ్ళు ఇస్తారు, అంతే కదా. కానీ నేను 15 కోట్లు ఇక్కడ చూపించాను. కాబట్టి ఏం చేశారంటే బ్యాంక్ స్టేట్మెంట్లో కూడా ఈ 5 కోట్లు ఎక్స్ట్రా వచ్చాయని దాన్ని ఫోర్జ్ చేశారు. కాబట్టి మీరు బ్యాలెన్స్ షీట్లో చూసుకుంటే 15 కోట్లు, సరే మీరు బ్యాంక్ స్టేట్మెంట్లో చూసుకున్న ఇచ్చిన 10 దానితో పాటు మీరు ఇవ్వని 5 మొత్తం 15 అక్కడ కూడా చూస్తుంది. బ్యాంక్ స్టేట్మెంట్లో రిఫ్లెక్ట్ చేశారంటే వాళ్ళ దగ్గరికి ఈ 5 కోట్లు కూడా వచ్చింది. మరి ఈ 5 కోట్లు ఏం చేశారని అడుగుతారు కదా, అంతే కదా. అంటే రాలేదు, మీరు 10 ఇచ్చారు. మరి ఈ 5 కోట్లు వాళ్ళు ఏం చూపించారంటే మేము బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు వేసామన్నారు. ఓహో, ఈ 5 కోట్లు అక్కడ ఫిక్స్డ్ వేసామన్నారు, పే చేసామని చెప్పారు. బ్యాంకు వాడు డబ్బు ఇస్తేనే ఫిక్స్డ్ డిపాజిట్ ఇస్తాడు. కాబట్టి ఏం చేశారు, మరి బ్యాంకు వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవ్వరు, ఎందుకంటే వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు. కాబట్టి ఈ 5 కోట్లకు ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా వీళ్ళే తయారు చేశారు, వీళ్ళే క్రియేట్ చేశారు. కాబట్టి ఇది మొత్తం అక్కడ జరిగిన విషయం.
కాబట్టి బ్యాలెన్స్ షీట్లో వాళ్ళ ఆదాయము వాళ్ళ బిజినెస్ ఎక్కువగా ఉండడం చూపించడం, దాన్ని చూపించడానికి బ్యాంక్ స్టేట్మెంట్లలో ఈ విధంగా ఎంట్రీస్ వేయడం, ఎక్స్ట్రా అమౌంట్ ఎంతైతే చూపించారో అదంతా కూడా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేసామని చూపి అవి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు కాదు, వీళ్ళు తయారు చేసుకున్న ఫిక్స్డ్ డిపాజిట్లు. కాబట్టి ఇది మొత్తం జరిగిన సత్యం కేసులో జరిగిన విషయం. కుట్రంతా అంటే 10 కోట్లది జెన్యుయిన్ ఇన్వాయిసెస్, 5 కోట్లకు ఫేక్ ఇన్వాయిసెస్. సో ఈ ఫేక్ ఇన్వాయిసెస్ కూడా అందులో పెట్టారు. కానీ ఏమవుతుందంటే ఈ ఇన్వాయిస్ జనరేషన్ సిస్టమ్ కంప్యూటర్లో మీ ఒరిజినల్ మీ 10 కోట్లతో పాటు ఈ 5 కోట్ల ఇన్వాయిస్లు కూడా జనరేట్ అవుతాయి. కానీ అది ఫైనాన్స్ టీం వాళ్ళకి కనపడకుండా ఈ 5 కోట్ల ఇన్వాయిస్లను వాళ్ళు దాచిపెట్టేశారు. కానీ బ్యాలెన్స్ షీట్ దగ్గరికి వెళ్ళేసరికి ఈ 10తో పాటు ఈ 5 కూడా వచ్చి మొత్తం 15 చూపిస్తుంది. సో ఆ విధంగా చూపించుకుంటూ వెళ్ళి ఏమైందంటే ఇది జరిగిన విషయం. కానీ ఈ బిజినెస్ ఎప్పుడైతే పెరుగుతోందో మిగతా సంస్థలు కూడా చూస్తుంటాయి కదా, అబ్జర్వ్ చేస్తారు, అరే సత్యంలో ఇంత బిజినెస్ జరుగుతోంది. అటు ఇన్ఫోసిస్ వాళ్ళు చూస్తారు, తర్వాత వచ్చేసి ఇటు టీసీఎస్ వాళ్ళు చూస్తారు, కాంపిటేటివ్ విప్రో వాళ్ళు కూడా చూస్తారు. కాబట్టి బిజినెస్ పెరుగుతున్న కొద్దీ ఏం చేయాలంటే నేను మ్యాన్ పవర్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే నా దగ్గర 10 మంది ఉంటే ఈ 10 మంది ఎంత చేయగలరు? ఇంత బిజినెస్ పెరుగుతుంటే వీళ్ళు ఎంప్లాయ్మెంట్ కూడా తీసుకోవడం మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు ఏమైందంటే మనకు పని తక్కువ, జనాలు ఎక్కువ, మెన్ ఎక్కువ. వీళ్ళందరికీ పేమెంట్స్ పే చేయాలి కదా, మరి శాలరీస్ ఇవ్వాలి కదా. శాలరీస్ ఆపేస్తే ఏమవుతుంది? మీ దగ్గర బ్యాంకుల్లో ఇంత అమౌంట్ చూపిస్తున్నారు కానీ వీళ్ళకి శాలరీస్ ఇవ్వట్లేదు. కాబట్టి వచ్చినదంతా కూడా వీళ్ళకి శాలరీస్కే వెళ్ళిపోయింది. అకౌంట్స్లో డబ్బులు లేవు. అకౌంట్స్ యాక్చువల్గా చూస్తే బ్రహ్మాండంగా డబ్బులు వచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మేము బ్యాంక్ స్టేట్మెంట్లు మనం అన్ని ఫోర్ చేసినవి ఎఫ్డీఆర్లు చూపిస్తున్నాం, ఫిక్స్డ్ డిపాజిట్ రిజిస్టర్, ఎఫ్డీలు ఉన్నాయి అంటున్నారు, కానీ యాక్చువల్గా లేదు, క్యాష్ లేదు. కాబట్టి యాక్చువల్గా ఏంటంటే ఈ కేసులో సుమారుగా 1200 కోట్లు బయట నుంచి తెచ్చి కంపెనీలకు ఇవ్వాల్సి వచ్చింది. ఈ విధంగా సుమారుగా ఒక 5,000 కోట్ల రూపాయలు ఇందులో లేని మొత్తాన్ని చూపించడం జరిగింది. అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే సత్యంని మైటాస్ని కలపాలనుకున్నారు. సత్యం ఈ విధంగా బిజినెస్ చేసుకుంటూ వెళుతుంటే చాలామంది వీళ్ళ షేర్స్లో ఇన్వెస్ట్ చేశారు. కానీ ఈ మొత్తం విషయం కేవలం 10 మందికి మాత్రమే తెలుసు ఏం జరుగుతుందో. కాబట్టి ఈ 10 మంది ఏం చేశారంటే వాళ్ళ షేర్లను అమ్మేసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళకి అసలు విషయం తెలుసు, అంటే ఎప్పుడో ఒకప్పుడు ఇది బయటకు వస్తుంది, ఆ రోజు షేర్ వాల్యూ పడుతుంది, కాబట్టి ఉన్న దాంట్లోంచి మనం బయటికి తీసేసుకుందామని బయటికి తీసుకొని వీళ్ళు మైటాస్ ఈ కంపెనీలు పెట్టి అందులో భూములు కొనడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే నా బ్యాలెన్స్ షీట్లో సుమారుగా 5,000 కోట్ల లోటు ఉంది. నేను ఈ డబ్బులు పెట్టి కొన్న భూముల విలువ సుమారుగా 8,000 కోట్లు ఎక్కువ ఉంది. కాబట్టి ఈ రెండింటినీ కలిపేశామంటే ఈ ఏదైతే నాకు 5,000 కోట్ల లోటు ఉందో అది పూరింపబడుతుంది. తర్వాత ఈ ల్యాండ్ను దీన్నంతా నేను బ్యాంకుల్లో పెట్టి నేను లోన్స్ రేజ్ చేసుకోవచ్చు అనుకున్నాను. కానీ ఈ మైటాస్ సత్యం కలయిక అవ్వాల. దాంతో ఆ రోజు రామలింగరాజు గారికి ఇంకేం చేయాలో తెలియలేదు. అందుకని ఆ రోజు ఐ థింక్ 9th January 2009 అనుకుంటా, ఆ రోజు ఆయన ఓపెన్గా కన్ఫెస్ చేశాడు, బ్యాంకుల్లో మీకు ఏదైతే కనిపిస్తుందో అది నిజంగా లేదు మా దగ్గర. ఆయన ఓపెన్గా ఆయన కన్ఫెస్ చేశారు. సో ఆ తర్వాత ఇందులో జరిగిన ఈ ప్రక్రియ ఏదైతే ఉందో బ్యాలెన్స్ షీట్లను ఎలాగా ఫడ్జ్ చేయడం, తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్లను ఏ విధంగా మార్చడం, ఎఫ్డీఆర్లను ఏ విధంగా తయారు చేయడం, ఇవన్నీ కూడా చేసి ఆ తర్వాత కోర్టులో ఛార్జ్షీట్ వేయడం జరిగింది. సో స్పెషల్ కోర్ట్ ఏర్పాటు చేసి అందులో కూడా ట్రయల్ కూడా నడిచింది. అందులో ఫైనల్గా వాళ్ళకి శిక్ష కూడా పడింది. 7 సంవత్సరాలు రకరకాల అకౌంట్స్కి ఇచ్చారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.